ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాల్లో 4వ రోజు అమ్మవారు శ్రీ కోదండరామస్వామిగా దర్శనాన్ని ఇవ్వబోతుంది. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే అమ్మవారికి ఉదయం ప్రాతకాలం పూజలన్నీ కూడా పూర్తి అయిన తర్వాత అమ్మవారి అలంకార దర్శనాన్ని ఈ వీడియోలో చూడండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. కోదండరామ అలంకారంలో అమ్మవారు దర్శనాన్ని ఇస్తుంది, దర్శనం చేసుకోండి. రామయ్య పితృవాక్య పరిపాలకుడు, అలాగే ఒకే బాణం ఒకే భార్య అనే సూక్తితో ఉన్నవారు. అలాగే ఆ రామయ్య రాజ్యాన్ని ఎలా పాలించాలి అని జననందరికీ కూడా తెలిపిన ఆయన ఆ రామయ్య. అటువంటి రామయ్య అలంకారంలో మన పద్మావతి అమ్మవారి దర్శనం చాలా అద్భుతకరం, ఆనందకరం. అలాగే ఇక్కడ చూసినట్లయితే మన సబ్స్క్రైబర్ అయిన ఒకరు వచ్చారండి. ఆ రోజు వచ్చినప్పుడు ఆ గోపాలస్వామి వారిని కూడా తీసుకొచ్చిన తర్వాత అక్కడ అలంకరించాను. అలాగే రామయ్య ఎదురుగా కృష్ణయ్య ఇద్దరు కూడా ఏకకాలంలో అలంకార దర్శనాన్ని మాకు ఆ రోజల్లా పంచారండి. 4వ రోజు చాలా అద్భుతంగా జరిగింది. ఒకరేమో త్రేతాయుగము, ఒకరేమో ద్వాపర యుగము, ఇద్దరు కూడా కలిసి మనకు కనువిందు చేయడం జరిగింది ఆ రోజు. అలా ఇద్దరికి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు అయితే జరుపుకున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు పద్మావతి అమ్మవారు కోదండరామస్వామి వారిగా అలంకారంలో దర్శనమిస్తుంది కాబట్టి కొంచెం క్లోజప్లో ఇవన్నీ కూడా వీడియోలు అయితే తీయడం జరిగింది, మీ అందరు చూస్తారని. చూసినట్లయితే అమ్మవారి చేతికి కూడా కింద ఒక లాకెట్ కూడా వేలాడదీసేలాగా పెట్టాను. తక్కువ ఆభరణాలు వేసి అలంకరించడం జరిగింది. అయినా కూడా అమ్మవారు చాలా సుందరంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే అన్ని కౌస్తుభము, లక్ష్మీహారము, అలాగే కాసుల పేరు, ఒక వైట్ చైన్, లక్ష్మీదేవి వడ్డాణము మొదలైన ఆభరణాలన్నీ కూడా వేసుకొని తర్వాత యజ్ఞోపవీతము. ఇక్కడ చూసినట్లయితే ఈయనండి వేణుగోపాల స్వామి వారు అబ్బాయి తెచ్చారు. హర్షిత్ అని పేరు, మన సబ్స్క్రైబరు. అయితే ఈ కృష్ణస్వామి వారిని తీసుకొస్తే నేను అలంకరించి ఇలా వేయించేపు చేశాను. చూసారా ఎంత బాగున్నారో కదండి. ఒకరేమో ధర్మ పరిపాలకుడు, మరొకరు కృష్ణస్వామి వారు, ఇద్దరు కూడా ఏకకాలంలో దర్శనం. అది పూర్వజన సుకృతంగా అనుకోవాలి. అలాగే అటు త్రేతాయుగం, ఇటు ద్వాపరయుగం ఇద్దరిని కూడా ఏకకాలంలో దర్శనం చేసుకోవటం చాలా ఆనందం కలిగిందండి. ఇదండి ఈరోజు వీడియో.